వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో ఏం నడుస్తోంది? నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నట్టుగా, ప్రభుత్వంలో పెద్దలు చెప్తున్నట్టుగా ప్రజాపాలన నడుస్తుందా? ఎందుకంటే ఇవాళ ఖమ్మం వెలుగుమట్లలో మరో గాజాను తలపించేలాగా పెద్ద ఎత్తున 62 ఎకరాల్లో ఉన్నటువంటి పేదల గూడులు చెల్లాచెదరు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీని వెనకాల ఏం కుట్ర ఉంది అనేది అతిపెద్ద చర్చ జరుగుతోంది. ముగ్గురు మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ యొక్క పేద ప్రజల ఆక్రందనలు తీర్చినటువంటి నాథుడు లేదు. ఎర్రజెండా ఒకప్పుడు కమ్యూనిస్టులకు అడ్డాగా ఉన్నటువంటి ఖమ్మంలో అదే ఎర్రజెండా ఇవాళ అమ్ముడు పోయిందా, లేదంటే ఏమైపోయింది, ఎందుకు కరువైపోయింది? కనీసం పోరాటాల పురిటిగడ్డలో ఈ యొక్క పేదల బతుకులైతే మాత్రం ఛిద్రమై ఆగమైనటువంటి దుస్థితి. ఒకవైపు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ, ఆ ఆర్డర్ కాపీలు చూపిస్తున్నప్పటికీ కూడా నిర్దాక్షిణ్యంగా రాత్రే ఇళ్ళని నేలమట్టమైపోయినాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అయితే ఖచ్చితంగా చెప్తూ ఉన్నాయి, మేము కోర్టుల ద్వారా మీకు న్యాయం చేస్తామంటూ కూడా. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు, వృద్ధులు, అట్లాగే పిల్లలు, చంటి పిల్లల్ని వేసుకొని ఆఖరికి రోడ్డు మీద ఇవాళ నివాసం ఉంటున్నటువంటి నేపథ్యం. కనీసం ప్రభుత్వం వాళ్ళని కనీసం మానవత్వం లేకుండా రోడ్డున వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అసలు చట్టం ఏం చెప్తోంది? మరోవైపు భూదాన్ ల్యాండ్స్ యొక్క చరిత్ర ఏంటి? దాని మీద హైకోర్టు ఆర్డర్స్ ఏమున్నాయి ప్రీవియస్గా? మరి ఎందుకు ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హైకోర్టు ఆర్డర్స్ కూడా బుల్డోజ్ చేసి ఇవాళ ఎందుకు పేదల బతుకులను ఆగం చేసినాయి? ఈ మహా విధ్వంసం ఎవరి కోసం, ఎందుకోసం అనేది మాట్లాడదాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఇమ్మినేని రామారావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే రామారావు గారు. నమస్తే సార్, ఖమ్మం విధ్వంసం చూస్తున్నారు. ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత విధ్వంసానికి పాల్పడుతుంది? పేదల బతుకులు ఛిద్రం చేసి, ఆగం చేసి, రోడ్డుకేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఏం చెప్తారు సార్? అప్పట్లో సార్ గరీబీ హటావ్ అనే నినాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు గరీబోంకు హటావ్, గరీబీ హటావ్ అని అధికారంలోకి వచ్చి గరీబోంకు హటావ్ అనే ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ఏ గరీబ్ సబ్ మిల్కే కాంగ్రెస్ కు హటాయింగే అనే ఎజెండా మనం ఎత్తుకోవాలి, ప్రజల పక్షాన పోరాడాలి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మనం ఖమ్మం వెలుగుమెట్లలో జరిగిన ఘటన చూడమైతే దారుణం. గతంలో ఒక 10 మంది మాకు 2014లో ప్రభుత్వం ఈ ల్యాండ్ అలాట్ చేసింది 62 ఎకరాలు వివిధ వ్యక్తులకు, చాలా మంది వ్యక్తులకు, ఒక 600 కుటుంబాలు లేకుంటే 450 కుటుంబాలు నుండి 600 కుటుంబాల వరకు మేము ఇల్లులు కట్టుకొని ఆడ చిన్న ఇల్లులు కట్టుకొని గరీబోళ్ళందరం. అసలు భూదానం అంటే ఏంది? భూదాన్ అనే మహాయజ్ఞం ఆచార్య వినోబా భావే గారు చేసిండ్రు. అయితే దీనిలో 1953లో ఈ భూమి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ భూమి దానం ఇచ్చిండ్రు. దానం ఇచ్చినాక 1953 నుండి ప్రభుత్వం ఏం చేస్తుందండి? దాంట్లో ఎటువంటి ఉపయోగకరమైన కార్యక్రమం చేపట్టలేదు ప్రభుత్వం. ఈనాడు రేట్లు పెరిగినాయి. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అక్రమంగా ఆ భూములలో పట్టాలు చేయించుకుంటారు. 62 ఎకరాలలో అక్రమంగా కొంతమంది పట్టాలు చేయించుకున్నారు. ఈనాడు ఏమంటారు? అరే వీళ్ళు అక్రమంగా కొన్ని తప్పుడు పత్రాలతో ఆడికి వచ్చిండ్రు. అంటే 2023 తర్వాత వచ్చిర్రా అని నేను ప్రశ్నిస్తున్నా. 2023లో ఒక 10 మంది ఇళ్ల పట్టాలు ఇచ్చిన వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మమ్మల్ని అక్రమంగా దీనిల నుండి తొలగిస్తున్నారు, మాకు రక్షణ కల్పించండి, మేము ల్యాండ్లెస్ పువర్ పర్సన్స్, మేము బాధితులము. ఇప్పుడు మనము లావణి పట్ట తీసుకోవచ్చు, లేకుంటే అసైన్డ్ రూల్స్ తీసుకోవచ్చు. దాంట్లో ఏముంటుంది? ఇప్పుడు ఒక గరీబ్ వ్యక్తి, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వ్యక్తి, అతనికి ఇల్లు లేకపోతే అతనికి ప్రభుత్వము ఒక జాగ ఇచ్చిన, వ్యవసాయ భూమి ఇచ్చినా కానీ, చిన్న ఇల్లు ఇచ్చినా కానీ, అతను వేరే, అంటే మరీ బీద స్థితిలో ఉన్న వ్యక్తికి, అంటే ల్యాండ్లెస్ పువర్ పర్సన్కి, లేకుంటే ల్యాండ్లెస్ పువర్ పర్సన్ అనే పదం వాడడం జరిగింది. అదేవిధంగా బీపీఎల్, మనం బిలో పావర్టీ లైన్ అని మనం అంటాం, ల్యాండ్లెస్ పువర్ పర్సన్ అని ఆ పదం వాడడం జరిగింది. అట్లాంటి వాళ్లకు అమ్ముతే, అంటే ఏదైనా క్రయధనం తీసుకొని అటువంటి వ్యక్తికి అమ్మితే అది చెల్లుతుంది అనే విషయాన్ని కోర్టు ధృవీకరించింది. అయితే ఈ వెలుగుమెట్ట విషయానికి వస్తే ఒక యుద్ధ వాతావరణం అనేది మనకు కనబడుతుంది. అక్కడ ఎగ్జాక్ట్లీ 1000 మంది పోలీసులు. అండ్ మళ్ళా
ప్రభుత్వాధికారులు ఎన్నోసార్లు హైకోర్టుకు వచ్చి సంజాయిషి ఇచ్చే పరిస్థితి ఏర్పడ్డది, మొట్టికాయలు తినే పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా అన్నిసార్లు హైకోర్టు హెచ్చరించినా కానీ, న్యాయస్థానాలు హెచ్చరించినా కానీ తోలు దొడ్డుగాయి మమ్మల్ని ఏం చేస్తారులే అంటే ఇప్పటికీ ఆ కలోనియల్ హ్యాంగ్ ఓవర్ అనేది పోకుండా ఆ ఐఏఎస్ వ్యవస్థ, ఐపీఎస్ వ్యవస్థ అనేది గతంలో రాజమన్నార్ కమిటీ అనే కమిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తీసేయాలని సిఫార్సు చేసినా కానీ ఇంతవరకు 1969లో తీసేయాలని సిఫార్సు చేసినా కానీ ఆ వ్యవస్థ ఇంకా కంటిన్యూ అవుతున్నది. ఇది రాజరికానికి దగ్గరగా పోలిన వ్యవస్థ. ఈ వ్యవస్థను తీసేయాలని ఒక కమిటీ జస్టిస్ రాజమన్నార్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, అదేవిధంగా పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఏం చెప్తారంటే వీళ్ళు కొంతమంది నకిలీ ధృవపత్రాలు అనేటివి తీసుకున్నారు. ముగ్గురు అరెస్ట్ కూడా చేసినట్టున్నారు. నకిలీ ధృవపత్రాలను చేసి నకిలీ ధృవపత్రాలు వానికి తెలియదు. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, మీడియా ద్వారా నేను ఒక సూటి ప్రశ్న అధికారులను అడుగుతున్నా. మీరు ఈ సర్వే నంబర్ 147, 148, 149లో ఉన్న భూములు, వెలుగుమట్ల గ్రామంలో ఉన్న భూములు నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టలేదు? భూదాన్ భూములని దానిలో నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇంకొకటి 2023లో సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానం ఈ 10 మంది కోర్టుకు పోతే, నేను ఈ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కాపీ కూడా నేను చూపిస్తాను మీకు. అయితే దీంట్లో ఆ కాపీ చదివే ముందు సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ముగ్గురు అరెస్ట్ చేశారని చెప్తూనే ఇల్లీగల్గా కొన్ని డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసి సృష్టించారు అని చెప్పారు కదా, అధికారులు చెప్తున్నారు కదా. సో ఇల్లీగల్గా డాక్యుమెంట్ సృష్టించినా కూడా అది భూదాన్ ల్యాండ్సే కదా, పేదలు ఇల్లు వేసుకుంటే తప్పేంటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఇక్కడ. ప్రభుత్వము భూదానుకు సంబంధించి అంటే ల్యాండ్లెస్ పువర్ పర్సన్స్కి కాకుండా, అంటే గరీబోళ్లకు ఇల్లు లేకపోతే, లేకుంటే వ్యవసాయ భూమి లేకపోతే, ఇప్పుడు అది వ్యవసాయ భూమి అయితే, లేకుంటే అది అర్బనైజేషన్ అయిపోతే, అవి భూమి పట్టాలకు కాకుండా, లేకుంటే వ్యవసాయ ఆధారిత అంటే వ్యవసాయం చేసుకోనిక కాకుండా వేరే వాటికి దాన్ని వినియోగించలేదు అని, ప్రభుత్వం వినియోగించలేదని భూదాన్ చట్టమే చెప్తుంది. అత్యంత విలువైన భూమిని మేము కాపాడినాం. ఎవరి నుండి కాపాడినావు? ఎవరి నుండి కాపాడినావు? నీ నుండి వాళ్ళు కాపాడుకోలేక ఆర్తనాదాలు చేస్తుండ్రే ఇవాళ దినము. వీళ్ళ నుండి కాపాడుకోలేకపోతున్నారు. సామాన్య ప్రజలు చనిపోతున్నారు. గతంలో కూడా ఎంత విధ్వంసం సృష్టించారు. అన్నిటికంటే పెను విధ్వంసం ఇది. కానీ కాదు సార్, జనరల్గా ఏ ప్రభుత్వ ల్యాండ్లో అయినా ఎర్రజెండాలు బాతి పేదలు గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వాలు కొద్ది గొప్ప సందర్భాల్లో కొంత పట్టాలు ఇచ్చి వాళ్ళకి నిలువ నీడ కల్పిస్తూ ఉంటుంది. గతంలో జరిగినటువంటి అనేక సందర్భాలు అదే జరిగింది. కానీ ఇవాళ పేదలు ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా ప్రభుత్వాలు గుంజుకోవటం ఎక్కడి సార్? అదే గతంలో తెలంగాణ సాయుధ పోరాటం అనేది దాని బేసే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. అవును. అయితే ఈనాడు మన పార్టీలకు, లెఫ్ట్ పార్టీలకు ఒక కేంద్ర బిందువు లెక్క, లేకుంటే ఒక పుట్టినిల్లు లెక్క ఉన్న ఖమ్మం జిల్లాలో పేదలపై ఇట్లా మొత్తం బుల్డోజర్లు, లేకుంటే వాళ్ళ ఇల్లులు కొట్టుడు, లేకుంటే వాళ్ళను మొత్తం ఇంత ఇబ్బందులకు గురి చేసుడు. నిన్న మొన్న అయితే వీడియోస్ వచ్చినాయి. మీరు దీంట్లో కూడా హెచ్యు విషయంలో కూడా సేమ్ ఆ చెట్లు నరికేస్తున్నటువంటి సిచ్యువేషన్. హెచ్యు విషయంలో కూడా ఏం చెప్పిండ్రు? ఇవన్నీ మొత్తం ఏ జనరేటెడ్ అట. ఎంత దారుణం అది. అదే ప్రయత్నం చేసిండ్రు గతం. కానీ కనీసం సార్ మీరు ఆ వీడియోస్ చూస్తుంటేనే హార్ట్ రెంచింగ్ అనిపిస్తుంది అది చూస్తుంటే. కానీ వీడియోలు చూసే వాళ్ళకి అట్లుంటే లైవ్లీగా ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? కొంతమంది అయితే ఆ పోలీస్ అధికారులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆడోళ్ళు లేరు, పిల్లలు లేరు, ముసలోళ్ళు లేరు. గుండె వలిగింది. ఒక ఆమె అయితే లోబీపీ వచ్చి పడిపోయి అక్కడ కొట్టుకుంటా ఉంది. అది ఎంత హృదయ విదారకమైన వీడియో అంటే, ఆమె ఒక్కసారి చూసుకొని నేను బయటికి పోతా. నిన్న మొన్న కట్టిందా?
17 నాడు నోటీసెస్ అంటే ఎవరికి ఇచ్చినావు నోటీసు అంటే వీళ్ళకు రెస్పాన్సిబిలిటీ లేక అంటే అధికార దుర్వినియోగం అంటే మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీకి ఒక బానిస లెక్క బానిస లెక్క మీరు పనిచేసి ఏజెంట్ లెక్క పనిచేస్తుంటారు ఆ ప్రభుత్వ ఉద్యోగులు. మరి ఇంత దారుణంగా వాళ్ళను ఎట్లా పడితే అట్లా అంటే వాళ్ళు కొద్దిగా ప్రతిఘటిస్తే వాళ్ళపైన కేసులు పెట్టుడు, తప్పుడు కేసులు బనాయించుడు వాళ్ళపైన. అంటే దీని ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయాలి. ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయాలంటే ఎవడో అమ్మిండు, పట్టాలు ఇచ్చిండు, ఇప్పుడు ఇచ్చిండు, అప్పుడు ఇచ్చిండు. 2017 నుండి 2019, 2023 లేటెస్ట్ 2023లో కూడా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినాక కూడా ఆ భూమి జోలికి ఎట్లా పోతారు అనేది నా సూటి ప్రశ్న. 10 మంది పోయినప్పుడు ఆ 10 మందికి సంబంధించిన భూమే కాకుండా 62 ఎకరాలలో 7 గుంటల భూమిలో గతంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చినందుకు మేము ఆడ ఇల్లులు కట్టుకొని మేము ఉంటున్నాము, మమ్మలను ఇట్లా అనవసరంగా ఇబ్బంది పెడుతుండ్రు, మా మీద దౌర్జన్యం ఈ ప్రభుత్వ అధికారులే దౌర్జన్యం చేస్తుండ్రు అని వాళ్ళు చెప్పడంతో పూర్తిగా 62 ఎకరాలలో ఏడైతే కట్టలేదో, నివాస గృహాలు అనేటివి కట్టలేదో ఆ జాగ ఇడిచిపెట్టి ఆ జాగలో కూడా యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డర్ కాపీ మీ దగ్గర ఉంది, 2023 ఇచ్చింది. 2023లో ఇది ఇప్పుడు దీంట్లో పరమేశ్వరి అండ్ అదర్స్ అంటే ఒక దాదాపుగా 10 మంది అయినాల శ్రీనివాసరావు, దంతోజు సంధ్య, ఉమా నరటి, నెక్కెల్లి వెంకటేశ్వర్లు వీళ్ళందరూ ఏం చేసిందంటే కోర్టును ఆశ్రయించడం జరిగింది. వీళ్ళు ఏమన్నారంటే ఈ భూదాన్ ల్యాండ్లు పేదలకు పంచడం జరిగింది. పంచడంలో 21 ఎకరాలు అనేటిది సర్వే నంబర్ 147లో ఉంది, 21 ఎకరాలు అనేటిది 148లో ఉన్నది, సర్వే నంబర్ 149లో 20 ఎకరాలు ఉన్నదని వీళ్ళు దీనిలో పేర్కొనడం జరిగింది. సో టోటల్ ఎక్స్టెంట్ 3 సర్వే నెంబర్లో 62 ఎకరాలు, 62 ఎకరాల 7 గుంటలు ఉన్నది అని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి మనము విలేజ్ రికార్డ్స్ చూసుకుంటే 62 ఎకరాలు దీంట్లో ఉన్నది. అయితే ఈ 62 ఎకరాలలో వీళ్ళు చాలా మందికి హౌస్ సైడ్ పట్టాస్ ఇచ్చిరని ఇప్పుడు మనం చూడొచ్చు. ఎంత పెద్ద విధ్వంసం అంటే పెను విధ్వంసం, దాదాపుగా ఒక 600 ఇల్లులు అనేటివి నేలమట్టం మొత్తం కూలగొట్టి గ్రౌండ్ లెవెల్ చేసే రకంగా చెప్పాలంటే శ్మశానం తలపిస్తుంది. అయితే ఒక యుద్ధం జరిగిందా ఈడ, బాంబులో దాడి జరిగితే గాజాలు ఎట్లయితే జరిగిందో అదే తీరున కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏం జరిగిందంటే మాకు అలాట్మెంట్ చేసిండ్రు, అలాట్మెంట్ చేసినాక వీళ్ళు వచ్చేసి ఇట్లా అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని కాల్ చేయమని మమ్మల్ని బాగా ఫోర్స్ చేస్తురని 2023లో అయితే 2023 జూలైలో వీళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టు ఏం చెప్పిందంటే ఈ 10 నివాస గృహాలే కాకుండా వేరే ఏమన్నా స్ట్రక్చర్స్ ఆడ ఉంటే ఆ స్ట్రక్చర్ జోలికి మీరు వెళ్ళరాదు. అదేవిధంగా ఏదైతే ప్లేన్ భూమి ఉన్నదో పిటిషనర్లను కూడా హెచ్చరించింది, మీరు ఇది దాటి కట్టొద్దు అంటే ఎగ్జిస్టింగ్ ఉంచుకోవాలి అంతే, అంతే. తర్వాత ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ ఏం చేయొద్దు. ఇంకొకటి ఈ ఖాళీగా ఉన్న భూమిని మీరు యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ డైరెక్షన్స్ ఉన్నాక కూడా ఆనాడు ఏమన్నారు, మేము ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చుకుంటామంటే 3 సంవత్సరాలు వేచి ఉండి 3 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాలలో కట్టిరా ఇల్లు కట్టలేదే, ఎప్పుడో కట్టిరు. కట్టిన వాటిని ఎట్లా తొలగించాలి, రాత్రికి రాత్రి. హైకోర్టు ఆర్డర్స్ అంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు హైకోర్టు ఆర్డర్స్ కూడా బేఖాతరు చేసి వాళ్ళ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ లాగా చేసి అంత విధ్వంసం ఇవాళ దినము వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే రెవెన్యూ అధికారులు కావచ్చు, లేకుంటే పోలీస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారంటే హైకోర్టు మూసీ నిర్వాసితుల విషయంలో ఒక 116 మందో 115 మందో రిట్ పిటిషన్స్ వేయడం జరిగింది. మాకు ఎటువంటి
సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా మమ్మలను మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నామంటూ మమ్మలను మా ఇల్లులు మొత్తం గూలగొడతాము అని బెదిరిస్తున్నారు. అది 2024లో ఆర్బిఎక్స్ అనేసి నోట్ చేసి కొట్టడం అనేది. అయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు ఆ టైంలో ఈ అన్ని రిట్ పిటిషన్లను ఒకటేసారి కామన్ క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ కామన్ క్వశ్చన్స్ ఆఫ్ లా కాబట్టి బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్స్ అనేటివి విని ఆయన మొత్తము అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారము అధికారులకు, రెవెన్యూ అధికారులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ఒక వాటర్ బాడీని ఎవరైనా ఎన్క్రోచ్మెంట్ చేస్తుంటే, ఆక్రమణలు చేస్తుంటే ఆ వాటర్ బాడీ కోర్స్ అనేది మారిపోతుంది. అదేవిధంగా ఆ వాటర్ బాడీ పూర్తిగా కంటామినేట్ అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కావచ్చు, జడ్జ్మెంట్స్ కావచ్చు, వాటిని పరిగణలోకి తీసుకొని ఆ న్యాయమూర్తి గారు ఏం చెప్పారంటే ఇటువంటివి తక్షణమే తొలగించాలి అని చెప్పారు. కాకుంటే సహజ న్యాయ సూత్రాలను మీరు పాటిస్తూ చట్టంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని అమలు పరుస్తూ మీరు తొలగించాలనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పింది. దాన్ని చూపెట్టుకుంటూ ఈ విషయంలో వెలుగుమట్ల విషయంలో అది మూసి బాధితుల కంటే మీరు అన్నట్టుగా రివర్ బెడ్ లో ఉన్నారు, దానికి అగ్రీ చేయొచ్చు. కానీ ఇక్కడ అటువంటి మూసి బాధితులకు కూడా కాదు. మూసి బాధితులలో గతంలో ఇప్పుడు మనం మధు పార్క్ తీసుకుందాం. మధు పార్క్ లో గతంలో వాళ్ళు ఎప్పుడైతే దాన్ని అనుమతులు తీసుకుని అది లేదు అసలు 12 మీటర్ల బఫర్ జోన్ ఇప్పుడు 50 మీటర్లు చేసి 50 మీటర్లు చేసింది. అంటే ఇప్పుడు కూడా రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్ అనేది చట్టాలు ఉండయి, ప్రాస్పెక్టివ్ ఆపరేషన్ ఉంటాయి. అంటే ఇయ్యాల దినము చట్టం చేసి గతంలో ఇట్లుండే కదా దాన్ని నడవదు. అయితే వాళ్ళ మీద అయితే ఈ విషయానికి వస్తే, వెలుగుమట్ల విషయానికి వస్తే, వెలుగుమట్లలో ప్రాథమికంగా అది భూదాన్ జాగా. భూదాన్ జాగా 1953లో భూదాన్ గారిని, అంటే 1953లో ఆయన దానం ఇచ్చింది. దానం ఇచ్చినప్పుడు 53 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం దానిలో ఎటువంటి యాక్టివిటీ చేయలేదు, అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మొన్న అంటున్నారు మేము స్కూల్కి ఇచ్చినాము, మేము వేరే ఇది చేసినాము, అది చేసినాము, ఇంకొకటి 15 ఎకరాల పట్ట ఉన్నది, ఆ 15 ఎకరాల పట్ట. మరి 15 ఎకరాల పట్ట ఉన్నోడు కొట్లాడుతుండు కోట్ల, మరి ఈ గరిబోని అంటే వానికి కేసు అడ్డం వచ్చింది కానీ నీకు గరిబోళ్ళకి కేసు అడ్డం రాలే. ఇంత స్పష్టంగా మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కానీ వానికైతే కేసు అడ్డం. జనరల్గా సార్ ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాన్స్టిట్యూట్ చేస్తే అక్కడ దాన్ని నిలమట్టం చేసి ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలి. అది కూడా ఫర్దర్గా పబ్లిక్ పర్పస్ కింద యూజ్ చేయాలి గవర్నమెంట్ ల్యాండ్. కానీ ఇక్కడ భిన్నంగా భూదాన్ అని పేరులోనే భూదానం అని ఉంది. పూర్ ల్యాండ్స్ కి మీరు అన్నట్టుగా ల్యాండ్ లేని పూర్ పర్సన్స్ కి ఇవ్వాలి, వాళ్ళు నివాసం ఉంటున్నారు. కనీసం ఫెయిర్ పాలసీ కానీ లేకుంటే రిహాబిలిటేషన్ కానీ ఏమీ లేకుండా రోడ్డును పెట్టి వాళ్ళని వదిలేసినటువంటి నేపథ్యం ఎట్లా చూడాలి సార్? అయితే అంటే ప్రభుత్వాలకు ఎందుకు మానవత్వం లేకుండా పోతుంది అనేది పాయింట్. మానవత్వం కాదు, ప్రభుత్వం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. అధికారులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ మీరు దీని మీద ఎన్హెచ్ఆర్సీకి ఎస్హెచ్ఆర్సీకి కూడా వెళ్ళినట్టున్నారు. నేను ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళాను. ఎన్హెచ్ఆర్సీలో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. దాదాపుగా 3,000 మందిని నిరాశ్రయులు చేసేసి అలాని రోడ్లపైన ఇవాళ దినం మనం చూస్తున్నాం, వీడియోలు వస్తున్నాయి, అదే మనం ప్రత్యక్షంగా కూడా పోయి చూడడం జరిగింది. ఆడేంది వాళ్లకు నిర్వాసితులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఆడోళ్లకు, పిల్లలకు ఎంత దారుణం. అక్కడే చిన్న పిల్లని 1 year 2 years బేబీని అక్కడే లాలి ఊపుకుంటా ఒక తల్లి ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటివి ఎన్నో వీడియోస్ మనకు కనబడుతున్నాయి కదా, మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇంత దారుణంగా అయితే ఇవ్వాలి చేయరు. అంటే ఇప్పుడు కాకుండా వాళ్ళు సరే ఒక 5 నిమిషాలకు దో నాట్ అడ్మిటెడ్ అజ్యూమ్డ్ ఫర్ ఎ వైల్ అని అంటాం కదా, అట్లా మనము అనుకుందాం వాళ్ళు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు అని అనుకుందాం. అప్పుడు కూడా కూలగొట్టాలంటే కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా సార్. అప్పుడు కూడా
వాళ్ళు ఎన్క్రోచర్సే అనుకుందాం. ఏ విధంగా వాళ్ళు ఎన్క్రోచర్స్ అవుతారు? ఏ విధంగా అవుతారు అంటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ 4 కేసులు పెట్టినంత మాత్రాన ఇప్పుడు వాడు చదువుకుంటే ఆడ గుడిసేసుకొని ఎందుకుంటాడండి? వానికి నువ్వు సరైన ఉపాధి కల్పావు, వాడు ఆడ ఉండనీకి నువ్వు అంటే అంటే మొత్తం పూర్తి స్థాయిలో నువ్వు చెప్పిందే ఈ నియంతృత్వమా? ఇది నియంతృత్వం అంటే ప్రజా తిరుగుబాటు మొదలవుతుంది. ఆల్రెడీ మొదలు అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఖమ్మం నుంచి స్టార్ట్ అయింది అది. ఎక్కడైతే 10 సీట్లు వచ్చినాయో రాజకీయంగా అక్కడి నుంచే మీరు అన్నట్టుగా ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది, ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇవాళ దినం ఇదే మంత్రులు వాళ్ళ ఫామ్ హౌస్లు కావచ్చు, వాళ్ళ ఇంద్ర భవనాలు కావచ్చు, బఫర్ జోన్లలో లేవా? అటు దిక్కు చూస్తురా అండి అధికారులు? అవును, అటు దిక్కు చూస్తురా? ఎందుకు చూస్తలేరు? అరే ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లే బఫర్ జోన్ లో ఉంటుంది కదా, మూసీ ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్ లో ఉంటుంది కదా. ఉంటుంది. మరి అటు మధు పార్క్ బఫర్ జోన్ అన్నప్పుడు పొంగులేటి ఇంటికి బఫర్ జోన్ ఎందుకు రాదు? బఫర్ జోన్ రాదా? బఫర్ జోన్ రాదా? అంటే ఇంతమంది 600 మంది అలా 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 బాధ చూసి పోలీస్ అధికారులే కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటారు. అవును, ఏడ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఒకటే రాత్రి వాళ్ళు ఎవరితోనైనా కొని ఉండొచ్చు. సహజంగా ప్రొసీజర్స్ ఏముంటాయి సార్? అంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాలా, లేకుంటే వాళ్ళకి రిహాబిలిటేషన్ వేరే జరిగిన తరలించిన తర్వాత వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ లేకుంటే వేరే ఇంటికి తరలించి కదా ఖాళీ ఇవాళ దినము ఇది ల్యాండ్ అక్విజిషన్ కాదు. ల్యాండ్ అక్విజిషన్ అయితే వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ చూపెట్టి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు అక్రమంగా ఉంటుండ్రు. మరి ఏది సక్రమం? నువ్వు ఉండేది సక్రమమ్మా? నువ్వు బఫర్ జోన్లా దొంగ జాగలల్లా ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు సక్రమమ్మా? గిదా ప్రజాపాలన? నేను ఇప్పటిదాకా చెప్పిన అన్న గరీబీ హటావు కాదు, గరీబోంకు హటావు. ఇది ఒకటే ఈయనే కాదు, ఇప్పుడు మనం చాలా ఉదంతాలు మనం చూసినాం. ఇప్పుడు ఖమ్మంతో మీరు అన్నట్టు గరీబియోంకు హటావు నినాదం ఉందో, ఇప్పుడు మూసీకి కూడా సేమ్ అదే పరిస్థితి. బస్తీలు లేచిపోతాయి. మూసీ సబ్ గరీబ్ మిల్కే కాంగ్రెస్ కు హటావు. ఇప్పుడు సబ్ గరీబ్ మిల్కే ఇప్పుడు చీమలు, అది మనం చదువుకున్నాం కదా తెలుగు పాఠాలలో ఉంటుంది, సుమతి శతకంలో అనుకుంటా. చలిచీమలు కలిసి పామును చంపుతాయి కదా, ఇట్లా బలవంతమైన సర్పాన్ని ఎట్లయితే చలిచీమలు చంపుతాయో గరీబులందరూ ఒకటై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ని గద్దె దించడం అనేది ఖాయం. కాకుంటే వరదాస్ చేస్తున్నారు ప్రజలు. ఎటు లేక ప్రభుత్వమే ఇట్లా చేస్తే మేము ఏడుకోవాలి. ఏడుస్తున్నటువంటి వాళ్ళని ఇవాళ సాక్షాత్ అదే జిల్లాకు చెందినటువంటి మంత్రి, ఆయన ఓటేజ్ గెలిపించినటువంటి ప్రజలు ఇవాళ రోడ్డును పడుతుంటే పీడాట్రిషన్ ఎట్లా అంటారు సార్? దారుణం అది. మరీ మానవత్వం లేకుండా అట్లాంటి మాటలు మాట్లాడు. అయితే నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది. ఏ విధంగానైతే గతంలో పెద్ద ధన్వాడ విషయంలో నేను పోరాటం చేసినానో, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినాను, జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వయాన రామసుబ్రహ్మణ్యం గారే ఈడ బెంచ్ ఎంహెచ్ఆర్డీలో ఎంసీహెచ్ఆర్డీలో బెంచ్ ఏర్పాటు చేసి పబ్లిక్ హియరింగ్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎన్నో అంశాలపై నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. అల్లు అర్జున్ విషయం కావచ్చు, వేరే విషయాలు కావచ్చు, పెద్ద ధన్వాడ కావచ్చు, అదేవిధంగా మన హెచ్యు భూముల విషయంలో కావచ్చు, మౌలానా ఆజాద్ దాంట్లో అయితే ఎంత దారుణం అంటే ఈ జియో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే దానికి సంబంధించిన జియోఎంఎస్ నంబర్ 99 ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. దాంట్లో ఈ వారసత్వంగా వచ్చిన సంపదను మేము కాపాడుతాము, హైదరాబాద్ అనేది ఒక వారసత్వ సిటీ అంటే హెరిటేజ్ సిటీ అనేది చెప్పుకుంటూ వారసత్వం ఎంత దారుణం అంటే, నేను ఒక కేసు వేసిన అంటే ఇంకా బెంచ్ మీదకి వస్తుంది, అది ఒక క్లాక్ టవరే గాయబ్ చేసారు. మెట్రో ఫేజ్ 2లో సాక్షాత్తు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కోర్టులో అఫిడవిట్ ఇస్తారు, మేము వారసత్వ సంపద జోలికి మేము పోతలేము అనే విషయాన్ని చెప్పుకుంటూ అఫిడవిట్ ఇస్తారు, ఒక అండర్టేకింగ్ కూడా ఇస్తారు. నేను చిన్నప్పుడు ఎన్నోసార్లు ఆడ మొత్తం బాయిలలో ఈత కొట్టిన
ఆ క్లాక్ టవర్లా నేను పేరు చెప్పా ఆ క్లాక్ టవర్ది. నేను క్లాక్ టవర్ పోయిందని కంప్లైంట్ ఇచ్చిన. అయితే ఆ క్లాక్ టవర్ల లోపట షియా మతానికి చెందిన ఒక ఆషుర్ఖానా ఉంటుంది, ఒక దర్గా ఉంటుండే. ఇప్పుడు ఆ క్లాక్ టవర్ లేదు. సో ఇప్పుడు దర్గా అంటే గుర్తొచ్చింది, మధు పార్క్ బ్రిడ్జ్ ఆనుకొని కూడా ఇంకో దర్గా ఉంటుంది, దానికి కూడా ఇవాళ భూసేకరణకు సంబంధించి నోటీస్ ఇచ్చింది ప్రభుత్వం. వీళ్ళు ఎట్లా చెప్తారంటే వారసత్వంగా వచ్చిన కట్టడాలు కూడా వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్నాయని చెప్పేసి, మాన్యమే వాళ్ళు ఇచ్చిర్రా మునగాడ అంటే నాకు నేను ఇచ్చుకున్నా అన్నట్టు వక్ఫ్ బోర్డు మాకు చెప్పింది. అంటే ప్రభుత్వ విభాగమే వక్ఫ్ బోర్డు కూడా. అంతే కదా. అయితే వక్ఫ్ బోర్డు మాకు చెప్పింది కాబట్టి మేము తీసుకుంటున్నాము, ఇంత కాంపెన్సేషన్ ఏదో తీసుకుపోయేదాన్ని ఇంకో దగ్గర తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం, దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటూ ఇది చేస్తుంది. అయితే కేవలం వ్యాపార ప్రయోజనాల కొరకే. అయితే ఈ వ్యాపార ప్రయోజనాలని చెప్పి ప్రజలలో తిరుగుబాటు వస్తుంది, అదేవిధంగా ప్రజలు ఎదురు తిరుగుతురు అని చెప్పేసి ఒక దినం ప్రక్షాళన, ఒక దినము సుందరీకరణ, ఒక దినమేమో మొత్తము. ఇంకొకటి జియోలో కూడా నోటిఫికేషన్లో కూడా మీరు చూడొచ్చు, నోటిఫికేషన్లో వివిధ రకాల ఎస్టాబ్లిష్మెంట్స్ అనేటివి మేము ఆడ పెడతాము. అదేవిధంగా ఇప్పుడు పరివాహక ప్రాంతాలలో ఏదన్నా వాటర్ బాడీ ఉన్నప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేటివి కట్టరాదు. అయితే ఈడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టకుండా అభివృద్ధి ఎట్లా చేస్తారనేది వీళ్ళు మనకు చెప్పాలి. ఒకనాడు అభివృద్ధి అంటాడు, ఒకనాడు మొత్తం పారిశుద్ధ్యం అంటాడు, ఒకనాడేమో ఎన్క్రోచ్మెంట్ అంటాడు, ఒకనాడేమో అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తే వాళ్ళను బఫర్ జోన్ అంటారు. అయితే బఫర్ జోన్లో ఉన్నప్పుడు బఫర్ జోన్లో ఉన్నా కానీ కాదు సార్, బఫర్ జోన్ అని అన్నప్పుడు దానికి సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ మీరు చూసే ఉంటారుగా. బఫర్ జోన్ అంటే నోటిఫికేషన్ బఫర్ జోన్ షుడ్ మెన్షన్ కదా. బఫర్ జోన్ కాదు, ఏం కాదు, ఇక తుగ్లక్ పాలన, పిచ్చి తుగ్లక్ పాలన, ఏది పడితే అది అంటే టు సూట్ ది కన్వీనియన్స్. ఆ టైంకు ఏదో ఒకటి మాట్లాడాలి. అంటే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది అనుకోండి, అట్లా కాదు ఇట్లా కాకుండా అట్లా. ఇప్పుడు బఫర్ జోన్ అంటే నీకు దీంట్లో మన 2013 యాక్ట్లో ఎన్క్రోచర్కు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. నువ్వు చట్టాన్ని ఫాలో అయ్యి ప్రక్షాళన చేస్తే దానికి వ్యతిరేకత అనేది ప్రజల నుండి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్ని కన్సల్టేషన్ కాన్ఫిడెన్స్ లెక్క తీసుకునే పరిస్థితి లేదు కదా సార్. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మూసి బాధితుల దగ్గర వెళ్ళిన దాఖలాలు లేవు, మూసి విషయంలో మాట్లాడిన దాఖలాలు లేవు. అధికారులు పోలే మేము నోటీస్ ఇచ్చినామని ఏడును అతకపెట్టి పూర్తి స్థాయిలో ఇది మొత్తం కోట్ల కళ్ళు కప్పి, అంటే కోర్టులు వీళ్ళకి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాయి, న్యాయస్థానాలు వీళ్ళని రక్షిస్తాయి అనే విషయాన్ని మనసులో పెట్టుకొని ఇట్లా పడితే అట్లా ఈడ నోటీస్ పెట్టినాము, ఆడ నోటీస్ పెట్టినాము. మొన్న ఒక కేసులో అయితే మేము ఫోటో తీసినాం, డోర్కి అది అతకబెట్టి నోటీస్ అతకబెట్టి ఫోటో తీసుకొని మళ్ళీ ఆ నోటీస్ వీకేసారు. ఇంత దారుణం. అయితే మేము ఎవరైతే అతకబెడుతారో అతను ఆ చిన్న ఉద్యోగి, అతను చిన్న. అయితే అరే సార్ ఫోటోలు తీయకూరి, ఇది తీయకూరి, ఎందుకు తీయకు అంటే నీ అధికారులు చెప్తే ఏది పడితే అది చేస్తారా? కాకుంటే అంటే మేము ఇచ్చినాము అని ప్రూఫ్ కోసం ఫోటో తీసుకోవటం, మళ్ళీ తీసేయటం అది ఏంటో గోడకు పెట్టి ఇక వాళ్ళు లేరు సార్, ఇట్లా నువ్వు అతకబెట్టినా కానీ వాళ్ళు దాన్ని స్పందించలేదు, వచ్చి మేము గుల కొడుతున్నాం అని చెప్పుకోనీకి ఇక్కడ కోర్టు వాళ్ళని పిలిచి అడుగుతాయి. ఇప్పుడు మొన్న జస్టిస్ శ్రావణ్ కుమార్ గారు ఒక ప్రైవేట్ ల్యాండ్కు మొత్తము కంచె వేస్తుంటే తీవ్ర స్థాయిలో ఆయన ఇదేంది ఇది అసలు ఇట్లా అంటే మొత్తం అరాచకం చేస్తున్నారు మీరు, ప్రైవేట్ ల్యాండ్కి మీరు వచ్చి కంచె వేసుకుంటూ బౌండరీ వేసుకుంటూ మీరు అసలు నోటిఫికేషన్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి శ్రావణ్ కుమార్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ₹1,00,000 ఫైన్ కూడా వేయడం జరిగింది. అంటే ఒక హైడ్రాని ఒక సంస్థను తీసుకొచ్చి ప్రజలను మొత్తం పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఇష్టారాజ్యం అయినట్టు చేసుకుంటారు. కానీ కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా బఫర్ జోన్ 50 మీటర్లు ఇప్పుడు ఉంది ఎఫెక్టివ్లో,
కానీ దానికంటే ముందు వచ్చినటువంటి భవనాలను ఎట్లా దాని కిందకి ఇవాళ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా పాయింట్ కదా. మళ్ళీ ఒక పారు ఏమంటారు, మేము వీళ్ళకు ప్రత్యామ్నాయం కల్పిస్తాము, మేము వీళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తామంటారు. అరే నీది బఫర్ జోన్ అంటావు, కాంపెన్సేషన్ అన్ని నువ్వే అంటావు. బఫర్ జోన్ అంటావు, బఫర్ జోన్లో వీళ్ళు నిర్మాణాలు చేసిరంటావు. అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదంటావు. అప్పట్లో 12 మీటర్లే ఉందంటావు, మళ్ళీ 50 మీటర్లు చేసిన అంటావు. ఏది నిజము దీనిలా? అంటే గిట్లా గలమెత్తి మాట్లాడితేనేమో ప్రతిపక్షాలతో కలిపి పొలిటిసైజ్ చేస్తున్నారు ఇష్యూ. ఎంత దారుణం! వాళ్ళు బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అంటావు. అరే గింత ఇట్లుంటుంది. ఇది మరీ మానవత్వం లేకుండా మాట్లాడు. కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు మొత్తం ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ, ప్రజాధనాన్ని అవినీతి చేసుకుంటూ, ప్రజల పైననే ఆ ధనంతో మొత్తం వ్యవస్థనే ప్రజల మీదికి, గరీబోన్ల మీదకి పంపిస్తున్న ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని ఎట్లా నబుద్ధి అవుతుంది వాళ్ళకు? ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది. ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది. గత కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇప్పటిదాకా సార్ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ క్లారిటీగా లేదు. డిపిఆర్ ఏ స్టేజ్లో ఉందో తెలియదు. డిపిఆర్ బయట పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు హైడ్ చేస్తారు డిపిఆర్? దీనిలో 2 అంశాలు. ఒకటి గాంధీ సరోవర్. గాంధీ సరోవర్ అంటే గాంధీ సరోవర్తో ఎటువంటి అభివృద్ధి అవుతుందని చెప్పాలి. ఏం అభివృద్ధి అవుతుంది గాంధీ సరోవర్తో అంటే? మద్యం అమ్మకాలు పెరుగుతాయి. ఇప్పుడు ఆడ జరుగుతుంది కదా, మొత్తం ఆడ పక్కకు కూర్చొని తాగుకుంటా, ఆడ మళ్ళా ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి ఆడ. మొత్తము గంజాయి తాగేందుకు అడ్డయింది ఆడ. అంటే మొత్తం అత్రాఫ్ మేము పోతూనే ఉంటాం. జియాగూడ అక్కడ నుండి పాస్ బై అవుతుంటాం. మేము చాలా మంది ఉన్నారు, మనకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు జియాగూడలో. అటు సైడ్ అంతా పాస్ ఆన్ అవుతుంటాం. ఇక మా భూములు కూడా అవతలుకుంటాయి, అటు కూడా పోతుంటాము. కాకుంటే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్తో ఒక పెద్ద విగ్రహం పెట్టడం ద్వారా దాని ఏం అభివృద్ధి అవుతుంది అనేది చెప్పాలి. అభివృద్ధి పేరుతో ఉన్నోని అంటే ఇల్లుకి పందిరేస్తావా? గాంధీ విగ్రహం పెట్టనీకి నీకు గరీబోలు కట్టుకున్న ఇల్లులు కావాలనా? వేరే ప్రత్యామ్నాయం చూడు. కానీ ఆల్రెడీ ఆర్మీ ల్యాండ్స్ కూడా అడిగిరు. ఆర్మీ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఇస్తామని కూడా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారని కూడా చెప్తున్నారు. అక్కడ కట్టుకుంటే పబ్లిక్ ఏమి నుక్సాన్ లేదు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రజలకు చెప్పని ఒక ప్లాన్ అనేది చేసుకోరు. అంటే మేము ఇట్లా అభివృద్ధి చేస్తాం. కొన్ని ఒక 23 కిలోమీటర్లు, 15 నుండి 23 కిలోమీటర్ల స్ట్రెచ్ వరకు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, అన్నీ పోతాయి, కాలనీలు పోతాయి, బస్తీలు పోతాయి, అన్నీ పోతాయి. అయితే మూసి పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చేద్దాం, అమ్యూజ్మెంట్ అభివృద్ధి చేద్దాము, అట్లాంటివి మొత్తం అభివృద్ధి చేద్దాము అనే ఆలోచనతో ముందుకు వస్తుంది. అయితే ఇవాళ ఏమవుతుందంటే ఎటువంటి అవగాహన లేకుండా వేరే దేశాలకు ప్రజాధనంతో వేరే దేశాలు తిరిగి వచ్చి ఆడ ఉన్నాయన్నీ మన కాడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే అవి ఉన్నాయి ఇంప్లిమెంట్ చేసే అవసరం లేదు. నీ వ్యవహార శైలి మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. ప్రజల పట్ల గతంలో బ్రిటిషర్స్ లేకుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజరిక వ్యవస్థ ఏ విధంగా అయితే ఉన్నదో అభిప్రాయము, లేకుంటే భారతీయుల్ని వాళ్ళు ఎట్లా చూసిరో, లేకుంటే గతంలో నిజాం ఏ విధంగా చూసేవాడో ఆ ఆలోచన సరళిని నువ్వు మార్చుకో. నువ్వు ఒక నియంతవు కాదు, ఒక మొనార్కు కావు. ఇది ఆటోక్రాటిక్ గవర్నమెంట్ కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వము. ఎక్కడ ఉంది సార్ ప్రజాస్వామ్యం? కన్సల్టేషన్స్ లేవు, కాన్ఫరెన్స్ తీసుకునే పరిస్థితి లేదు, ఓపెన్ చర్చలు లేవు, ఇప్పుడు దాకా గ్రామ సభలు లేవు మూసీ రిజర్వ్కి సంబంధించి. ట్రాన్స్పరెన్సీ అనేది దేనిలో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. వాళ్ళే ఒకసారి 5,500 అంటారు, మళ్ళీ 5,000 కోట్లు అంటారు, మళ్ళీ 4,100 కోట్లు ఏడీబీ నుంచి లోన్ అంటారు. అది ఎంత లోన్ తెస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, గాంధీ విగ్రహానికి ఎంత? గవర్నమెంట్ హ్యావ్ నో క్లారిటీ. పారదర్శకత అనేది పూర్తి శాతం లోపించింది. ఈడ కూడా ఇవాళ దినం ఇప్పుడు అభివృద్ధి పేరుతో మూసీని ప్రక్షాళన చేసే తక్షణమైన టాస్క్ అనేది తీసుకోవాలి. అది దానిలో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళనలో అంతర్భాగంగా ఏదైనా ఎన్క్రోచ్మెంట్స్ ఇవి అవి ఉంటే వీటిని తీసేయాలి. కాకుంటే సహజ న్యాయ సూత్రాలను పాటించుకుంటూ
గత 10 సంవత్సరాలుగా, గత 15 సంవత్సరాలుగా, గత 20 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడనే ఉంటారు. వాళ్ళను రాత్రి రాత్రి తీయకుండా ఆడికెళ్ళి వెళ్ళగొట్టకుండా వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు గతంలో కూడా మూసి పరివాహక ప్రాంతంలో తీపిచ్చినాక వాళ్ళకి అందరికీ డబుల్ బెడ్రూమ్ అనేటివి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేటివి కట్టి, లేకుంటే వేరే ఏదైనా హౌసింగ్ స్కీమ్, డబుల్ బెడ్రూమ్ కాకుంటే ఇంకేదైనా హౌసింగ్ స్కీమ్ చేసి, ఆ హౌసింగ్ స్కీమ్లో వీళ్ళని రీలొకేట్ చేసి, ఇప్పుడు నేను ఒకటి చెప్తా సార్. ఇప్పుడు ఈ కెమెరాకు నేను దీన్ని ఇట్లా పెడతా, ఇది ఇట్లా పెట్టినప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చూస్తాడు? స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది, స్ట్రైట్ లైన్ లెక్క కనబడుతుంది. ఇక్కడ నుండి చూస్తున్న వ్యక్తి ఏం చూస్తాడు? ఒక రెక్టాంగిల్ షేప్లో కనబడుతుంది. అయితే స్ట్రైట్ లైన్ కనబడ్డ వ్యక్తిది తప్పు కాదు, అటు నుంచి చూసే వ్యక్తి చూసేది కూడా తప్పు కాదు. ఆడ ఉన్నారు వాళ్ళకు నిరక్షరాస్యత కారణంగానో, లేకుంటే వాళ్ళ జనరేషన్స్ నుంచి కూడా అక్కడే ఉంటుంటారు సార్. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరైనా వచ్చి అక్కడ నివాసం ఉండొచ్చు. అప్పట్లో అవి వ్యవసాయ భూములు ఉండే. మూసి కిందికి మొత్తం మూసి లోతట్టు ప్రాంతాలన్నీ వ్యవసాయ భూములు. ఏకసాల కూరగాయలు పండించుకునే చాలా ఉంటుండే. ఇప్పుడు ఏకసాల పట్ట మన గుడిమల్కాపూర్ తీసుకోండి. మల్కాపూర్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో మూసిలో అంతర్భాగం ఆడ ఫ్లో అవుతుండే. అయితే కాలానుగుణంగా ఏమైందంటే దానిలో ఇల్లులు కట్టుకోవడము, సిటీ అభివృద్ధి జరగడము, ఇల్లులు కట్టుకోవడము, అవగాహన లేకపోవడము, వీళ్ళకి కూడా ప్రభుత్వాలే కల్పించాలి కదా, కల్పించాలి. అది మరి వీళ్ళకు ఏం అవగాహన లేదని మంత్రులు ఆడ ఫామ్ హౌస్లు కట్టుకోరు. కానీ ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అంటారు ఖమ్మం డెమోలేషన్స్ గురించి హైకోర్టు ఆర్డర్సే ఉన్నాయి కూల్ చేయాలని అని చెప్పి మాట్లాడుతున్నారు. హైకోర్టు మూసీ విషయంలో ఆర్డర్స్ ఇచ్చింది. హైకోర్టు హైకోర్టు కూల్ చేయొద్దని ఆర్డర్ ఉన్నది. మరి గిదెందుకు పరిగణలోకి తీసుకోలేదు? మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి కదా, కూల్ చేయొద్దు, మీరు కూల్చివేతలు చేపట్టొద్దు అని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి. అవి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఇది కూడా అదే హైకోర్టు ఆర్డరే కదా. అది హైకోర్టు ఆర్డరే కదా. ఏ సందర్భంలో ఏ కంటెక్స్ట్లో హైకోర్టు చెప్పింది అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దీనిలో కేవలం 10 మంది వేసినా కానీ 10 మంది కాదు, ఈ 62 ఎకరాలలో ఏడన్నా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఆ నిర్మాణాలపై మీరు చర్యలు తీసుకోకండి అంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా మీరు చర్యలు తీసుకోకండి, మేము దాని మీద డిసైడ్ చేస్తాము, సక్రమమా అక్రమమా, లేకుంటే వీళ్ళకి ఏదైనా కల్పించాలా, ప్రత్యామ్నాయం కల్పించాలన్నా, సహజ న్యాయ సూత్రాలు మీరు పాటించిరా లేదా అని కోర్టు అందుకే ఉన్నది. కానీ ఒకటి సార్ రామారావు గారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా హైడ్రా రూల్స్ను వైలేట్ చేస్తుంది, హైడ్రా హైకోర్టు ఆర్డర్స్ని డిసోబే చేస్తుంది. ఇప్పుడు ఖమ్మం పరిస్థితి అదే, మూసీ పరిస్థితి అదే. అంటే వరుసగా ఇన్ని సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిజోబే చేస్తుంటే హైకోర్టు ఆర్డర్స్, దీనికి ఇంకా అడ్డుకట్టపడే ప్రసక్తి లేదా? ఇంకా అంటే తెలంగాణతోనే మొదలవుతుందేమో, ప్రజా చైతన్యము ఈడికెంచే మొదలవుతుందేమో. అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అంటే ఒక పిల్లిని రూమ్ లేసి బంద్ చేసి కొడితే ఏం చేస్తుంది? తిరగబడుతున్నారు ప్రజలు, తిరగబడుతున్నారు ఇవాళ దినం. ఎన్ని నిర్బంధాలు అని నువ్వు పెట్టుకుంటా పోతావు. గతంలో ఉద్యమ స్ఫూర్తితో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మళ్ళా జనం చైతన్యమై తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. ఎట్లా పడితే అట్లా, ఏడ పడితే ఆడ విధ్వంసం సృష్టించుకుంటూ మీరు ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి, ప్రజలతో మాట్లాడండి. మీకు ఇప్పుడు 2.5 సంవత్సరాలలో మీకు 2024లో మీరు దీని నోటిఫికేషన్ అనేది తీసుకొచ్చారు. మన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు, ప్రక్షాళన అన్నాడు, దాని తర్వాత ఇది అన్నాడు, చిత్ర విచిత్రంగా ఏమేమో పేర్లు పెట్టిర్రు. అయితే ఇప్పుడు ప్రక్షాళన పేరుతో మీరు దానిలో వ్యాపార సముదాయాలు ఎందుకు కడుతుండ్రు? మీరు ఒక థేమ్స్ నది అట, థేమ్స్ నది అనేది అత్యంత కాలుష్యకారక నది అని బ్రిటన్ ప్రభుత్వమే డిసైడ్ చేసింది. కొన్ని నీళ్ళు తాగమని ఇలా పోయి థేమ్స్లో నీళ్ళు తాగమని, నీళ్ళు తాగితే చచ్చిపోతారు థేమ్స్లా. అయితే థేమ్స్ నది మాదిరిగా చేస్తారట.
ఆడ ఉన్న పరిస్థితులు ఏంది, అవి మనకు సూటబుల్ అవుతాయా లేకుంటే ఏంది? సార్ మనం ఈ మూసీ మీద ఎక్స్క్లూజివ్గా ఆర్డర్స్ ఏం చెప్తున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక సపరేట్గా ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం సార్ స్పష్టంగా. చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. తప్పకుండా. సో ఇది ఇమినేని రామారావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.